కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో వాళ్ళ పాత్ర కీలకం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేంబవళ్లు పోరాటం చేశారు. ప్రజలు కూడా మార్పు కోరుకోవడంతో అధికారం హస్తగతమైంది. కానీ ఆ లీడర్లకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. గాంధీ భవన్లో పదవుల పందేరం సాగుతుంది. నామినేటెడ్ పోస్టుల కోసం, పార్టీ పదవుల కోసం గంపడాసులు పెట్టుకుంటున్నారు నేతలు. అయితే పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో పంపకాలు కత్తి మీద సాములా మారాయి. ఏదో ఒక కీలకమైన పదవిని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు తెగ పోటీ పడుతున్నారు. ఆశావాహులంతా మంత్రులు, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హస్తంలో జెండా మోసిన సీనియర్లకు గౌరవం దక్కడం లేదా వలస వచ్చిన నేతలకే పదవులు కట్టబెడుతున్నారా? ఇంటా బయట వారికి ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే అవునని అంటున్నాయి హస్తం శ్రేణులు. అందుకే కష్టపడ్డలకు పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే పదవుల భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి కాంగ్రెస్ పెద్దలు కసరత్తు పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పదవులు భర్తీ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది? పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? రాజిరెడ్డి, చక్రి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పార్టీ జెండాను మోసిన వాళ్ళను, భుజం మీద కండువా వేసిన వాళ్ళను, వేసుకొని తిరిగిన వాళ్ళను, కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్ళను కాంగ్రెస్ జాతీయ నాయకత్వం గుర్తించే పనిలో పడింది. ఎందుకంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ పోరాటాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అయితేనేమి, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులు కష్టపడి నిరంతరం 10 సంవత్సరాలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు చేయడము, పట్టిన జెండా విడవకుండా కాంగ్రెస్ కోసం పోరాటం చేసిన వాళ్ళంతా కూడా ఈరోజు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశపడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే 40 పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఫిలప్ చేసినా ఇంకా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఫిలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో పోటీ మాత్రం తీవ్రంగా నెలకొంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో టికెట్ త్యాగం చేసిన వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశిస్తున్నారు, ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు, అదేవిధంగా పార్టీ పదవులు ఆశిస్తున్నారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చాయి. పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ పెద్దలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కూడా చర్చలు జరిపారు. ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలి, పార్టీ పటిష్టంగా కావాలంటే, పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలంటే కష్టపడ్డ నాయకులను గుర్తించాలి. అదేవిధంగా ఎన్నికల కోసము పోటీ చేయకుండా టికెట్లు త్యాగం చేసిన వాళ్ళను కూడా లిస్టు తయారు చేయాలనేది కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడికి ఆదేశాలు ఏఐసిసి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరు ఎన్నికల ముందు టికెట్ త్యాగం చేశారు, ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు అనే దానిలో కసరత్తు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, పిసిసి చేస్తుంది. అందులో భాగంగా కష్టపడ్డ వాళ్ళ లిస్ట్ అయితే చేస్తుంది, సేకరిస్తుంది. ఈ మంత్ ఎండింగ్కు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేయాలనేది కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భావిస్తుంది. అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరిన వాళ్లకు ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, టికెట్ త్యాగం చేసిన వాళ్ళనే గుర్తించాలనేది కూడా జాతీయ నాయకత్వము పిసిసికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సూచన చేసినట్టు తెలుస్తుంది. పార్టీ ఈ రకంగా అధికారంలోకి రావడానికి కారకులైనటువంటి వాళ్ళనే గుర్తించాలి, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళనే గుర్తించాలి. ఎన్నికల సమయంలో టికెట్ త్యాగం చేసిన వాళ్ళకు కూడా ఈ యొక్క నామినేటెడ్ పోస్టులో కీలకంగా చూడాలి. అందులో భాగంగా ఎవరెవరైతే బాగుంటారనేది కూడా ఒక లిస్టు సేకరించాలని చెప్పినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క లిస్టు కూడా తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. మంత్ ఎండింగ్కు ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే నామినేటెడ్ పోస్టులో ఎవరికైతే పదవి ఆశించిన వారికి పదవి రాకపోతే కీలకంగా ఉండబోతున్నటువంటి పిసిసి కార్యవర్గం కూడా వేయబోతున్నారు. ఈ పిసిసి కార్యవర్గం కూడా ఈ మంత్ ఎండింగ్ కానీ, ఫిబ్రవరి 1st వీక్ కానీ, 2nd వీక్ కానీ పిసిసి కార్యవర్గం కూడా పూర్తి కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. గతంలో ఉన్నటువంటి పిసిసి కార్యవర్గమే నడుస్తుంది, కానీ కొత్త కార్యవర్గానికి అవకాశం ఇవ్వలేదు. ఈ యొక్క నేపథ్యంలో గతంలో నుండి మొదటి నుంచి పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి కీలకమైనటువంటి పార్టీ బాధ్యతలు కూడా అప్పగించాలని చూస్తున్నారు. మొదటి విడతగా పార్టీ బాధ్యతలు అప్పగించి తర్వాత
ఈ ఎలాగో ఈ నామినేటెడ్ పోస్టులు అనేటిది కార్పొరేషన్ చైర్మన్లు అనేటివి 2 సంవత్సరాల తర్వాత ఖాళీ అవుతాయి. మిగతా వాళ్ళకు ఆ 2 సంవత్సరాల తర్వాత ఫిలప్ చేయాలనేది కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం యోచనగా తెలుస్తుంది. అయితే ఇప్పుడైతే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది, అయితే పదవులు మాత్రం సంఖ్య తక్కువ ఉంది. అయితే ఇప్పుడు కొంతమందికి ఆ పదవులు దక్కినా మరో కొంతమందికి పదవులు దక్కపోయినా కానీ మళ్ళీ 2 సంవత్సరాలకు ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు ఖాళీ అవుతాయి కాబట్టి ఆ 2 సంవత్సరాల తర్వాత ఆ పదవులు భర్తీ చేయాలని చూస్తున్నారు. అయితే గంపడి ఆశలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడ్డటువంటి నాయకులకి ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లకు ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఆ పీసీసీ కార్యవర్గంలో కూడా ముఖ్యమైన నేతలకే చోటిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కానీ ఉపాధ్యక్షులు కానీ వీరికి కాస్త హోదా ఉండేవాళ్ళు, ఫేస్ వాల్యూ ఉండేవాళ్ళు, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళనే ఈ యొక్క జనరల్ సెక్రటరీలు కానీ ఉపాధ్యక్షులుగా కానీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంకొక 4 నుంచి 5 పీసీసీ వర్కింగ్ పోస్టులు ఇవ్వాలనేది చూస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పు నేపథ్యంలో ఇప్పటికే బీసీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అటు మైనార్టీకి, అటు రెడ్డి సామాజిక వర్గం నుండి, అటు ఎస్సీ సామాజిక వర్గం నుండి, ఇటు ఎస్టీ సామాజిక వర్గం నుండి ఇస్తే ఏ రకంగా ఉంటుంది, దానికి తగ్గ కసరత్తు ఏంటి అనేది కూడా ఏఐసీసీ ప్రారంభించినట్టు తెలుస్తుంది. పూర్తిగా తెలంగాణలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళకి ఖాళీ లేకుండా అందరికి కూడా పని కల్పించాలి, అందరికీ కూడా ఒక పొజిషన్ ఇవ్వాలి. ఓవైపు నామినేటెడ్ పోస్టులలో స్థానం భర్తీ చేయాలి, మరోవైపు పార్టీ పదవుల్లో భర్తీ చేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుంది, ఎవరు అసంతృప్తికి గులోను గారు. తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సీరియస్గా తీసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎంపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవాలనేది కూడా ఇప్పటికే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ పదవుల పందారం పూర్తి అవుతే ఎవరైతే అసంతృప్తులు ఉండరు, పార్టీ కోసము పనిచేసిన వారికి పదవులు ఇస్తే, క్షేత్రస్థాయిలో కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు టికెట్లు ఇస్తే పూర్తిగా అసంతృప్తి ఉండదు. పూర్తిగా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమైతే ఇక ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయి. తద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగానే ఈ నెలాఖరి వరకు ఈ నామినేటెడ్ పోస్టులను అన్నింటినీ కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఫిబ్రవరిలో ఈ యొక్క పీసీసీ కార్యవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. చక్రి, రాజిరెడ్డి, వలస వచ్చిన నేతలకే పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అసలు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు? పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? అధిష్టానం నిర్ణయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే కొత్త పాత అనేది కూడా పార్టీలో చిచ్చు రేగుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కొంతమంది ఓడిపోయారు. ఆ స్థానంలో 10 మందికి పైగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు. దీనివల్ల వర్గపోరైంది. ఒక నియోజకవర్గంలో 2-3 వర్గాలు తయారై ఈ యొక్క నేపథ్యంలో ఈ తలనొప్పి అంతా పోవాలంటే మొదటగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం క్రమశిక్షణగా ఉన్నవాళ్ళు, అంకితభావంతో ఉన్న వాళ్ళనే మాత్రమే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులో అవకాశం ఇవ్వాలి. మినిమం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులను గుర్తించి వారికే పదవులు ఇవ్వాలి. అంతేకాకుండా గతంలో నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గ స్థాయి నేతలు టికెట్ వదులుకున్నారో, సీనియర్ల కోసం టికెట్ త్యాగం చేశారో అలాంటి నేతలను కూడా గుర్తించాలి. అలాంటి నేతలకు, అదేవిధంగా పాత నేతలకే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులలో వాళ్ళకే పదవులు ఇవ్వాలి. అంతేకాకుండా పార్టీ పదవులలో కూడా పాత నేతలకే పదవులు ఇవ్వాలని కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎవరైతే 10 సంవత్సరాలుగా పైనుండి పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకే జడ్పీటీసీ టికెట్లు కానీ, ఎంపీటీసీ టికెట్లు కానీ, సర్పంచులు కానీ అలాంటి వారికే గుర్తించి క్షేత్రస్థాయిలో ఎన్నికల్లో నిలబడేందుకు అవకాశం ఇస్తేనే సంస్థాగతంగా పార్టీ బలోపేతం అవుతుంది. తద్వారా రానున్న రోజుల్లో కూడా పార్టీ ఇంకా బలోపేతమయ్యే అవకాశాలు ఉంటాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కొత్త వాళ్ళకి ఈ యొక్క పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయి, అంతేకాకుండా ఓటమికి కూడా కారణమవుతారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఆచితూచి వ్యవహరించాలి. పదవులు అన్నీ కూడా సామర్థ్యం ఉన్నటువంటి నేతలకు, బలమైన నేతలకే ఇవ్వాలనేది కూడా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా మొదటి నుంచి బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో, పార్టీని పట్టుకొని ఎవరైతే పనిచేస్తున్నారో వారికే ప్రియారిటీ ఇవ్వాలనేది కూడా
క్లియర్ కట్గా పీసీసీకి జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలు అదే విధంగా కోరుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు కూడా. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చి పాత వాళ్లకు టికెట్లు కట్ చేస్తే పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కాస్త హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళే టికెట్లు ఆశించే పనిలో పడ్డారు. అయితే పాత వాళ్ళని కాదని కొత్త వాళ్ళకి ఇస్తే పార్టీలో మొదటి నుంచి పనిచేసే కార్యకర్తలు డిమోరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ విడతగా నామినేటెడ్ పోస్టులైనా పార్టీ పదవులైనా కానీ పార్టీకి మినిమం ఒక 10 సంవత్సరాలు పనిచేసిన వారికే ఇవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ టైం టర్మ్ అవకాశం వస్తే అప్పుడు ఇటీవల కాంగ్రెస్లో చేరిన నేతలకు కాస్త అవకాశం ఉంటే చూడాలి అనే ధోరణిలో కాంగ్రెస్ క్యాడర్ ఉంది. మరి జాతీయ నాయకత్వం కూడా పీసీసీ కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఆ విధంగానే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.